ఎప్పటి నుంచో మా ఆవిడ పిల్ల కలిసి అన్నీ రోజు పువ్వు గులాబీ మొక్క తెమ్మని అడుగుతున్నారు. సరే తెస్తాను తప్పించుకున్నాను కానీ కుదురుతలేదల్లో మరి మండుబడి పెట్టేసిన వాళ్ళని పీకి తినేస్తున్నారు తల్లి కూతురు ఇద్దరనే. దాని గురించి మనకు కుదరదని చెప్పేసి ఇందాక నర్సరీకి వెళ్ళాను. నర్సరీకి వెళ్ళి ఈ మొక్క అడిగానండి. ఇది 80 రూపాయలు చెప్పారు. అదేంటండి 50 అన్నారండి మా ఇంటికాడ మా ఆవిడని చెప్తే 70 రూపాయలకి ఇస్తానన్నాడు. ఇది కనకాంబరం మొక్క, ఇది 30 రూపాయలండి. ఈ రెండు కలిసి 100 రూపాయలకి తీసుకున్నాను నేను నర్సరీలోని. ఈ ఎలా నాటాలన్నది నేను మీకు చూపిస్తాను రండి. అంటే ఇప్పుడు రోజు మొక్క వేద్దామండి. దీన్ని గోడు తొలకమంటారు మా ఏరియాలోని. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఈ గోడు తొలకంతో మనం మట్టి బాగా తవ్వుకోవాలి. గోయి తవ్వేసామండి. అయితే ఈ మొక్క వేసేటప్పుడు ఆయన చెప్పాడు కవర్ తీసేయాలని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటే కవర్తో ఉండాలి, మన దగ్గర అయితే మాత్రం కవర్ తీసేయాలి. చూడండి కవర్ తీసేద్దాం. కవర్ తీసేసామండి. మొక్క పెట్టేస్తున్నాం అంతే. ఈ మొక్క పెట్టేసిన తర్వాత చుట్టూరు కొంత మనం మట్టి గుల్లగుల్లగా వేసుకోవాలి, ఎక్కువగా వేసేయకూడదు. అంతేనండి. ఆల్రెడీ గులాబీ మొక్క వేసేసాం, ఇంకా ఉన్నది కనకాంబరం మొక్క, ఇది కూడా వేసేస్తున్నాం. గొయ్యి తీసేస్తున్నాను చూడండి. ఆల్రెడీ కనకాంబరం మొక్క కూడా కవర్ తీసేసామండి. కవర్ తీస్తేనే బాగా బతుకుతుందంట. ఇక పెట్టేస్తున్నాము. అంటే దీనికి కూడా మట్టి వేసేటప్పుడు కుటుంబం వేసేటప్పుడు లైట్ వేసుకోవాలి. అంతేనండి. ఇది నాటేసామండి. నాటేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కొద్దిగా నీళ్ళు వేయాలి. అలాగే మరీ ఎక్కువ వేసేయకూడదు, అలాగే మరీ తక్కువ వేయకూడదు. అలా 2 మొక్కలకు కూడా నేను వేసేస్తున్నాను. ఇంతేనండి. ఇప్పుడు మన భార్యలు పిల్లలు పెద్ద కోరికలు ఏం కోరరు, చిన్నవే కదా. 2 కలిసి 100 రూపాయలు అవన్నీ అంతే. అంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ రేటు ఉంటాయి, ఇక్కడ మనకు కాబట్టి తక్కువ రేటు ఉన్నాయి. మీరు కూడా వాళ్ళ చిన్న కోరికలు చిన్న మొక్కలు తెచ్చి చేశారు, ఇంకా ఆనందంగా ఉంటారు. ఆడపిల్లలు ఈ పువ్వులు కోసుకుని వాళ్ళు తల్ల పెట్టుకుంటారు. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.